ఈ రోడ్ వచ్చేసి కొత్తపల్లి రైల్వే స్టేషన్కి అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులు అయితే సీసీ రోడ్ వేసి విత్ డివైడర్స్తో సహా సెంట్రల్ లైటింగ్ అయితే పెట్టారు. ఈ రోడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ కొత్తపల్లి నుంచి కొక్కరకుంట వెళ్ళే రోడ్లో రైల్వే ట్రాక్ బ్రిడ్జి ఉంటుంది కదా, ఆ బ్రిడ్జి పక్క నుంచి అయితే ఈ రోడ్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ నుంచి కొత్తపల్లి రైల్వే స్టేషన్ వ్యూ అయితే ఈ రకంగా అయితే ఉంటుంది. కొత్తపల్లి రైల్వే స్టేషన్ ఇంత బాగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తారని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా పెద్ద రైల్వే స్టేషన్ లాగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసిర్రు. ఈ స్టేషన్ ఇంత పెద్దగా కన్స్ట్రక్షన్ చేయడానికి కొన్ని మెయిన్ రీజన్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటో తెలియాలి అని అంటే ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి. ఈ వీడియోకి ఖచ్చితంగా 200 లైక్స్ అయితే ఇవ్వండి. అప్పుడే ఈ వీడియో మరికొంతమందికి అయితే వెళ్ళడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. ఖచ్చితంగా అయితే 200 లైక్స్ని టార్గెట్ని అయితే ఫినిష్ అయితే చేయండి. ఇది కంప్లీట్ బిల్డింగ్ అయితే ఫ్రంట్ సైడ్ నుంచి అయితే వ్యూ అయితే ఇలా ఉంటుంది. చాలా బాగుంది వ్యూ అయితే ఫ్రంట్ సైడ్ నుంచి. మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇక్కడ నుంచి చూడొచ్చు అది బిల్డింగ్, స్టేషన్ బిల్డింగు. అండ్ ముంగట కూడా రేకులు అయితే కంప్లీట్ అయితే చేశారు. అండ్ రేకులు సంబంధించి ప్లాట్ఫామ్ పైన అక్కడక్కడ మాత్రమే వేశారు. చాలా పెద్దగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయలేదు రేకుల షెడ్లు. ఓన్లీ బిల్డింగ్ ముందు అండ్ అక్కడక్కడ కూడా ప్లాట్ఫామ్ల పైన వేశారు. మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అండ్ ట్రాక్స్ కూడా 3 ప్లాట్ఫామ్ కంటే కొంచెం ఎక్కువనే ఉన్నాయి, 4-5 ఉన్నట్టున్నాయి. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా గూడ్స్ ట్రైన్కి సంబంధించి రైల్వే స్టేషన్ అయితే డెవలప్ అయితే చేస్తున్నారు. మేజర్ అయితే గూడ్స్ ట్రైన్కి సంబంధించిన డెవలప్మెంటే ఇందులో చూడవచ్చు మనం. ఎందుకంటే కొత్తపల్లి రైల్వే స్టేషన్ గూడ్స్కు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వబోతున్నారు. అందుకని చెప్పి రెండు వైపులా రోడ్ని అయితే వెడల్పు చేసి సెంట్రల్ లైటింగ్తో అయితే వేశారు. ఇటు సైడ్ వచ్చేసి మొత్తం గూడ్స్కి సంబంధించిన లారీలు అవి వెళ్ళడానికే రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. అండ్ ఇటు రైల్వే స్టేషన్ ముందు నుంచి వచ్చాం కదా ఇందాక చూపెట్టిన రోడ్డు, అది ప్యాసింజర్కి సంబంధించిన రోడ్ అనమాట. కొత్తపల్లి నుంచి వచ్చే వాళ్ళకి ఆ రోడ్ నుంచి అయితే రావచ్చు. ఇక్కడ చూడొచ్చు ఎలక్ట్రిక్ పోల్స్తో సహా వర్క్ అయితే జరుగుతుంది. ఈ ప్లాట్ఫామ్ పైన కూడా మొత్తం లైటింగ్స్ అవి అయితే పెట్టారు. ఓన్లీ మన కోచెస్కి సంబంధించినవి ఉంటాయి కదా అవి కూడా పెట్టాల్సి ఉంది. ఇది వచ్చేసి 3rd ప్లాట్ఫామ్ వైపు ఇక్కడ రైల్వే ట్రాక్ అయితే ఉంది. ఇది గూడ్స్కి సంబంధించిన ట్రాకు. ఇదంతా కూడా మొత్తం గూడ్స్కి సంబంధించింది. అందుకని మొత్తం అయితే సిమెంట్తో అయితే బెడ్ అయితే వేసిర్రు. ఇదంతా కూడా గూడ్స్ లారీలన్నీ ఇక్కడ నుంచి లోడింగ్ అయితే అవుతూ ఉంటాయి. ఇటువైపు నుంచే వెళ్తూ ఉంటాయి లారీలు కూడా. ఇక ఈ రైల్వే లైన్ ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఇంకొకటి కూడా ఉంది. అదేంటిదంటే కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ మీకు తెలిసే ఉంటుంది. ఆ రైల్వే లైన్ ద్వారా ఈ రైల్వే స్టేషన్ అయితే జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే మారబోతుంది. సో ఆ రైల్వే లైన్ వర్క్స్ వచ్చేసి ఇప్పుడు సిద్దిపేట నుంచి గుండ్లపల్లి వరకు అయితే జరుగుతున్నాయి. రైల్వే ట్రాక్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక అక్కడ నుంచి ఇటు సిరిసిల్ల వైపు అయితే వర్క్స్ అయితే ఏం అప్డేట్ అయితే ఏం లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓన్లీ మట్టి పనులు మాత్రమే కొంచెం దూరం వరకు అయితే జరిగాయి. ఆ వీడియో కూడా మనకి కమింగ్ సూన్ అయితే రాబోతుంది. ఓన్లీ సిరిసిల్లాకు సంబంధించి సిరిసిల్ల వేములవాడలో మన వర్క్స్ అయితే జరుగుతున్నాయా లేదా అని దీని గురించి కూడా నెక్స్ట్ వీడియో అయితే రాబోతుంది. ఆ వీడియో రావాలి అని అంటే వీడియో ఖచ్చితంగా 200 లైక్స్ అయితే మీరు ఖచ్చితంగా అయితే కంప్లీట్ అయితే చేయండి. అండ్ కొత్తపల్లి రైల్వే స్టేషన్కి అటు నిజామాబాద్ వైపు నుంచి బెదిరే విలేజ్ నుంచి అయితే ఈ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ అయితే ఈ కొత్తపల్లి స్టేషన్లో అయితే కలుస్తుంది. సో ఆ రైల్వే లైన్ కలిసిన తర్వాత కొత్తపల్లి జంక్షన్ స్టేషన్గా అయితే మారబోతుంది. అండ్ కొన్ని కొత్త ట్రైన్స్ కూడా రావడానికి అయితే అవకాశాలు ఉంటాయి. ఆ రైల్వే లైన్ కంప్లీట్ అయిన తర్వాత కొత్తపల్లి నుంచి కరీంనగర్కి చాలా దగ్గరనే ఉంటుంది కాబట్టి సో చాలా కొన్ని ట్రైన్స్కి కొత్తపల్లిలో స్టాప్స్ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే కరీంనగర్కి కొత్తపల్లికి చాలా దగ్గరలో ఉంది. అండ్ కొత్తపల్లి కూడా మున్సిపాలిటీ కాబట్టి సో కొన్ని ట్రైన్స్కి అయితే స్టాప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ కొన్ని ఎక్స్ప్రెస్లు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు ఇట్లా ఫ్యూచర్లో కరీంనగర్కి వస్తే మేబీ స్టాప్ అయితే ఉండకపోవచ్చు కొత్తపల్లిలో. ఈ లైన్లో నడిచే ప్రతి ట్రైన్కి స్టాప్ అయితే ఉండకపోవచ్చు. అండ్ కొత్తపల్లి చుట్టుపక్కల ప్రజలు కానీ కొత్తపల్లి వాళ్ళు కూడా ఇక్కడ హాల్టింగ్ ఉన్న ప్రతి ట్రైన్ కూడా యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా ట్రైన్స్ అయితే పెరగడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ వాటర్కి సంబంధించిన అన్నీ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. అండ్ ప్లాట్ఫామ్ పైన కూడా కొంచెం వర్క్స్ అయితే ఉన్నాయి. అండ్ షెడ్కి సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇప్పుడే గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది. ఇక్కడ మొత్తం కూడా గూడ్స్ ట్రైన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా కొత్తపల్లి జంక్షన్ స్టేషన్లో. మీరు కంప్లీట్ అయిన తర్వాత కూడా చూసుకోవచ్చు, క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఎక్కువ గూడ్స్కి సంబంధించిన ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ కరీంనగర్లో ఇప్పుడున్న గూడ్స్ని ఇక్కడికి తరలిస్తున్నారా అనేది కూడా ఒక న్యూస్ అయితే ఉంది. మరి అది కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తుంది. కరీంనగర్ది ఇక్కడికి గూడ్స్కి సంబంధించి లోడింగ్ అయితే ఇక్కడే ఉండబోతుందని. అండ్ కరీంనగర్ స్టేషన్ అయితే చాలా బాగా డెవలప్ అవుతుంది. ఒక
పెద్ద రైల్వే స్టేషన్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ రేంజ్లో అయితే డెవలప్ అయితే చేస్తున్నారు. కానీ ట్రైన్స్ అయితే ఏమీ లేవు, కానీ స్టేషన్ని మాత్రం హై లెవెల్లో డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. మేబీ ఇన్ ఫ్యూచర్లో ట్రైన్స్ కూడా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్కి సంబంధించిన బైపాస్ రైల్వే లైన్ అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది కదా. ఆ రైల్వే లైన్ కంప్లీట్ అయితే కరీంనగర్కు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఈ లోకో రివర్సల్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. పెద్దపల్లి జంక్షన్కి అయితే వెళ్ళదు ట్రైన్, డైరెక్ట్గా పెద్దపల్లి టౌన్ నుంచి కరీంనగర్కి అయితే వస్తుంది. సో దానివల్ల ఎక్కువ ట్రైన్స్ అయితే పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ కరీంనగర్ స్టేషన్ కూడా చాలా పెద్దగా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఎస్కలేటర్స్, లిఫ్ట్స్ అన్నీ కూడా కరీంనగర్ స్టేషన్లో అయితే అవుతున్నాయి. కాబట్టి ప్యాసింజర్స్కి అయితే ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. ఓన్లీ ట్రైన్స్ పెరగడం మాత్రమే లేట్ ఉంది. ట్రైన్స్ అయితే ఎక్కువగా పెరిగితే మాత్రం చాలా యూజ్ అయితే ఉంటుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకి. అండ్ మెయిన్గా కరీంనగర్ జిల్లా ప్రజలకి అయితే చాలా యూజ్ అయితే ఉంటుంది. అండ్ సికింద్రాబాద్కి అయితే డైరెక్ట్గా కరీంనగర్ నుంచి ట్రైన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ థర్డ్ ప్లాట్ఫామ్ పైన ఇది షెడ్, ఇటు సైడ్కి లాస్ట్లో ఉన్నది ఇది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూసుకోవచ్చు. ఈ రకంగా అయితే ఉంటుంది. ఈ వీడియో అయితే ఇంతే. వీడియోకి ఎక్కువగా లైక్స్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా 200 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మంచి వీడియోస్ అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.